తక్కువ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఇవాళ మన దగ్గరకు వచ్చింది. నా భర్త చనిపోయింది సార్, 2 పిల్లలు, కూలి పని చేసుకొని బతుకుతాను సార్. మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తుంటారు? కూలి పనులే సార్. కూలి పనే పోతుంటారు. కూలి పనులే చేసుకుంటారు. ఇంత కూలి అంటే ఏం పని చేస్తారు మీరు? కూలికి పోయి మట్టి పనే సార్. మట్టి పని, కాలువలు ఇట్లా తీస్తాం సార్. రోజుకి ఎంతసేపు కష్టపడతారు మీరు? పొద్దున పోతే సాయంత్రం దాకా ఉంటాం సార్. ఒక మధ్యలో ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటాం. గంట సేపు రెస్ట్ తీసుకొని ఎంత ఇస్తారు కూలి? ఇక 400 300 పడతాయి సార్. ఖర్చులు అన్నీ ఓన్ ఎంత మిగులుతాయి మరి రోజుకు? మిగులే సార్. పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు సార్. ఊకే ఏదన్నా ఒకటి అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? ఏం ఆర్థిక నాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి సార్. రీసెంట్ గా నేను తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో నాకు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా జెన్యున్ గా ఒక పర్సన్ మీకు కనబడితే నేను సాయం చేస్తాను నాకు తను చెప్పిండు. సనన్న వచ్చిండు, వాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్నాడు మాట ప్రకారం. నాతో అయిన సాయం ఇది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ గమనిస్తే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. రాజకీయం రసవత్తంగా కొనసాగుతూ ఉంది. ఈ రాజకీయాలు, ఈ ఎన్నికలు, ఇదంతా కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాలను, అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు. కాకపోతే వాళ్ళకు వాళ్ళే లాభపడతా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే ఎదుగుతూ ఉన్నారు. ఇంకా అణగారిన కుటుంబాలు అణగారినట్టే ఉన్నాయి, అడుగున ఉన్నటువంటి కుటుంబాలు అడుగున ఉన్నట్టే ఉన్నాయి. అటువంటి అణగారిన తక్కువ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఇవాళ మన దగ్గరకు వచ్చింది. వాళ్ళ బాధ చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఆ బాధపడుతున్నటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో రకంగా కొంచెం కొద్దో గొప్ప సాయం చేసేందుకు మరి వాళ్ళ వివరాలు అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఎవరో కాదు, ముందుగా వాళ్ళను ఇన్వైట్ చేసి వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? సరిత. సరిత. ములుగు జిల్లా వెంకటాపురం మండలం. మీది ఊరే ఊరు? కేశవపురం. ఏమైందమ్మా, ఏం సమస్యలు ఉన్నాయి మీకు? నా భర్త చనిపోయింది సార్, 2 పిల్లలు, కూలి పని చేసుకొని బతుకుతాను సార్. కూలి పని చేస్తా ఉంటారు. ఎప్పుడు చచ్చిపోయిండు మీ భర్త? 2 సంవత్సరాలు అయితే. ఎట్లా? ఆరోగ్యం బాగా తాగి ఆరోగ్యం బాగా చచ్చిపోయిందా? అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే చనిపోయింది సార్. అప్పుడే చనిపోయింది అంటారు. అంటే ఎంతమంది మీరు అక్క చెల్లెలు? ఎంతమంది? 5 అక్క చెల్లెలు. ఆయన తోడ పుట్టినోళ్ళు? ఆయన ఒక 3 అన్నములు, మా ఆయన చిన్నోడు సార్. చిన్న ఆయన. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూలి పనులు చేస్తారు. అంతా కూలి పని చేస్తారు కుటుంబం మొత్తం కూడా. 2 పిల్లలు అన్నావు కదా? 2 పిల్లలు. ఏమైనా మీ కూతురు? ఈమెనే సార్. ఏం పేరు బుజ్జి? రితిక. ఏం చదువుతున్నావురా? 3rd చదువుతున్నావా? నా దగ్గర రావాలంటే భయపడుతున్నా. నీ పేరు ఏం పేరు నాన్న? విక్కీ. పోతున్నావా? స్కూల్ పోతున్నావా? పోతావా? ఏం చదువుతున్నావు? ఏబిసిడి చదువుతున్నావా? అది ఇది వాళ్ళ కుటుంబ నేపథ్యము. అమ్మ మీకున్న సమస్య ఏంది? రేషన్ వస్తుందా మీకు? వస్తాయి సార్. రేషన్ వస్తుంది. పింఛన్ రాదు అంటే ఇప్పుడు వితంతు పింఛన్ రాదు? రావట్లేదు సార్. వితంతు పింఛన్ రాదు. మీ అత్తమ్మ ఏం చేస్తుంటది? మా అత్తమ్మ కూడా కూలి పని చేస్తుంది. ఇప్పుడు మీ భర్త చనిపోయిండు, మీకు ఆర్థికంగా కొంచెం ఏదైనా సాయం అయితే బాగుండే అన్న ఉద్దేశంతో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, అంతేనా? అవును సార్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నాకు ఇల్లు లేదు సార్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా కిరాయి తీసుకొని ఉంటాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా మా ఆయన ఉన్నప్పుడు కూడా ఇల్లు ఏం కట్టలేదు సార్. అక్కడ కూడా ఉండడానికి ఏం లేదు. ఓకే, మీ తోడబుట్టిన ఎంతమంది అంటారు? 4 అక్కయ్యలు. కాక 4. మీరు కాక మీరు చిన్నోళ్ళ పెద్దోళ్ళ? మీ 4. నాకంటే చెల్లి ఉన్నది సార్. చెల్లి. ఆమె పెళ్ళి అయిందా? కాలేదు సార్. కాలేదు. మీ అక్కల పెళ్లిళ్ళు 3 అయినాయా? అయినాయి సార్. అయినాయి. మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తుంటారు? కూలి పనులే సార్. కూలి పనే పోతుంటారు. ఎకరం భూమి ఉన్నది, కూలి పనులే చేసుకుంటారు. ఎంత కూలి అంటే ఏం పని చేస్తారు మీరు కూలికి పోయి? మట్టి పనే సార్. మట్టి పని. కాలువలు ఇట్లా తీస్తాం సార్. కాలువలు తీస్తారా?
ఓకే, రోజుకి ఎంతసేపు కష్టపడతారు మీరు? ఎన్ని గంటల పని చేస్తారు? రోజుకా పొద్దున పోతే సాయంత్రం దాకా ఉంటాం సార్. ఒక మధ్యలో ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటాం సార్. ఎంతసేపు రెస్ట్ తీసుకొని ఎంత ఇస్తారు కూలి? ఇక 400 300 పడతాయి సార్. 400 300 కూలి వస్తాయి రోజుకు. ఈ ఖర్చులు అన్ని ఓన్ ఎంత మిగులుతాయి మరి రోజుకు? మిగిలాయి సార్. పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు సార్. ఊకే ఏదన్నా ఒకటి అవుతుంది సార్. మీ బాబుకు ఆస్తమా ఉన్నది సార్. ఆస్తమా ఉన్నదా? ఊకే జలుబు ఊకే అవుతుంది, ఉన్నదని ఆస్తమా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? ఏం ఆర్థిక నాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి సార్. ఇది ఆమె అంటే ఇటువంటి కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు, ములుగు జిల్లాలోనే చూసుకుంటే వందల వేల కుటుంబాలు ఉన్నాయి. అందులో ఈమెది ఒక కుటుంబం. పేరమ్మా? పేరు సరిత సార్. సరితది ఒక కుటుంబం. ఆమె కుటుంబ సమస్యల్లో చూసుకుంటే వాళ్ళ సొంతం అంటే ఈమెను చేసుకున్నటువంటి భర్త అన్నదమ్ములే పట్టించుకోకుండా వాళ్ళని కొట్టడము, హింసలు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది చేయడము, వాళ్ళ మీద కేసులు అవ్వడము. ఇదే విధంగా చూసుకుంటే ఈమెకు తోబుట్టును 4 అక్కయ్యలట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఇట్లా చెప్తూ పోతే అంటే పొద్దంతా కష్టపడితే తప్ప రాత్రి 5,000 నోట్లకు పోయేటటువంటి పరిస్థితి ఉండనటువంటి కుటుంబ పరిస్థితులు వీళ్ళవి. సో ఖచ్చితంగా మీకు తోచిన సాయం ఏదైనా ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే అకౌంట్ నెంబర్ కావచ్చు, ఫోన్పే నెంబర్ కావచ్చు, నేను కింద డిస్ప్లేలో చేస్తా. మీరు ఎవరన్నా దయ తలిచి వాళ్ళ కుటుంబం బాగు కోసం, ఆమెకి ఇల్లు కావాలట, కిరాయి ఇళ్ళల్లో ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లగా నువ్వు రానా ఇట్రా, నేను ఏమన్నా నువ్వు ఇట్రా, భయపడుతుండు. ఆయనకు ఆస్తమా ఉందట. ఆ చిన్న పిల్లగానికి ఆస్తమా. ఎన్నేళ్ళు ఉంటాడమ్మా ఆయన? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఉంటాడు. ఆస్తమా ఉన్నది, ఆరోగ్య సమస్యలతోటి ఆ పిల్లగాడు బాధపడతా ఉన్నాడు. ఒక్కతే వాళ్ళిద్దరిని సాగాలి, కళ్ళలో గంజో పోసి ఖచ్చితంగా సాగాలి. సో మా తరపు నుంచి మేము ఏదో కొంచెం సాయం అయితే చూస్తా ఉన్నాం, మేము కూడా చేస్తాం. మీకు కూడా తోచిన సాయం కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వాళ్ళ తరపు నుంచి అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, రీసెంట్గా నేను తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో నాకు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా జెన్యున్గా ఒక పర్సన్ మీకు కనబడితే నేను సాయం చేస్తాను నాకు తను చెప్పిండు. సో నేను దానికి ఫోన్ చేస్తా, ఒకవేళ ఏమంటాడు ఏంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒకవేళ ఫోన్ చేస్తే మాత్రం నేను ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడి ఖచ్చితంగా మీకు సాయం చేయించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. తన రిటర్న్ కాల్ చేస్తున్నట్టు. హలో క్రాంతి, చెప్పు. ఫోన్లో మీద ఫోన్ చేస్తున్నా. అన్న నమస్తే అన్న. నమస్తే క్రాంతి. బావరా అన్న? బాగున్నా క్రాంతి. అన్న యాక్చువల్గా నేను ఒక లైవ్లో ఉన్నా. ఓకే. ఏం లేదు అంటే నేను అనుకోకుండా మీకు కాల్ చేయడం జరుగుతుంది. నా ముందు ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం మండలం ఏ ఊరు అన్నారమ్మా? కేశవపురం సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యులైతే నా దగ్గర రావడం జరిగింది. ఎందుకు, ఏ విషయంలో? అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తన భర్త చనిపోయినాడు. ఆమెకు ఉన్నటువంటి చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగానికి ఆస్తమా ఉన్నది అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతా ఉన్నారు. సో నేను మీకు కాల్ చేసింది ఎందుకు అని అంటే, మీరు నా ఇంటర్వ్యూలో అన్నారు జెన్యున్గా ఉంటే తప్పకుండా నేనైతే సాయం చేస్తానని చెప్పేసి మీరు అన్నారు. కాబట్టి నేను మీకు కాల్ చేసినానన్నా. మీరు ఎక్కడ ఉన్నారన్నా? హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చిన. ఓకే అన్న, కుదిరితే పక్కనే కదా అమీర్పేట, మీరు ఏమన్నా రాగలుగుతారా అన్న? వీళ్ళకు సాయం కావాలన్నా మీరు చేస్తారు అన్నని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. మీరు నాకు కూడా మాట ఇచ్చిర్రు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయాదీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు సాయం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకైతే చేదోడు వాదోడుగా అయితే ఉంటుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం. వాళ్ళ హస్బెండ్ చనిపోయారా, వెళ్ళిపోయారా? చనిపోయిండు. ఓకే. ఎలా, ఏ రకంగా? బాగా ఆల్కహాల్కు అలవాటయ్యి చనిపోయిండంట. ఓకే, సరే. నాకు ఒక 10-15 నిమిషాలు టైం ఇయ్యి. నేను హాఫ్ అన్ అవర్ లోపు వస్తా. 10-15 నిమిషాలు కొద్దిగా నేను పని చేసుకొని హాఫ్ అన్ అవర్ వస్తాను మీ దగ్గరికి. ఉంటారా వాళ్ళు అప్పటిదాకా? నేను ఉంచుతా అన్న. నేను కూడా మాట్లాడేది ఉంది. కాకపోతే వెంటనే నాకు గుర్తు రాగానే నేను మీతో కాల్ చేసిన. నేను వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయేలోపు మీరు దయచేసి రండి. తన పేరేం చెప్పింది? మీ పేరేమన్నారు? సరిత అన్నారు. ఫోన్ ఇవ్వ ఒకసారి. సార్ అమ్మా ఉండండి, నేను వస్తాను, ఒక అర్ధ గంటలో వస్తాను. ఓకే సార్. సరే. రైట్. ఈయన ఎవరో కాదు, సాయి రతన్ అని చెప్పేసి, నేను మాదిరాజు సాయి రతన్ అని చెప్పేసి ఇంటర్వ్యూ చేశా కదా. ఆ ఇంటర్వ్యూలో నాకు
క్లియర్గా చెప్పడం జరిగింది. క్రాంతి నీకు జెన్యున్గా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తే చెప్పు, నేను ఖచ్చితంగా వచ్చి సాయం చేస్తానన్నాడు. సరే మాట ఇచ్చిన దాని ప్రకారం కాల్ చేసినాం, దాన్ని స్వీకరించిండు, వస్తా అని చెప్పేసి కూడా మాట ఇచ్చిండు. సో చూద్దాం. అమ్మ మీ 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 ఆరోగ్య పరిస్థితి అదేవిధంగా ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలి అని చెప్పేసి నేను కూడా ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. ఇప్పుడు పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఇస్తే జర మీకు కూడా సాయం అవుతుందని చెప్పేసి. మిత్రులారా, ఇది ఈ కుటుంబం పరిస్థితి, సరిత కుటుంబం పరిస్థితి. తన భర్త చనిపోయిండు, ఆ అంశాన్ని చెప్పినాము. తాగుడుకు బానిసాయి. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశం మొత్తంలో కూడా ఉన్న పెద్ద సమస్య ఏంది అని అంటే మహిళలకు వాళ్ళ భర్తలు ఒక కుటుంబాన్ని కాదని చెప్పేసి ఈ కుటుంబంలోకి వచ్చి మంచిగా చూసుకుంటాడు, ఇంకా జీవితాంతం కూడా ఆయనతోటే ఉండాలి, సగం భాగం పంచుకోవాలి అని చెప్పేసి ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే తాగుడుకు తెలంగాణ ప్రజలు చాలామంది బానిసలయ్యారు, ముఖ్యంగా పురుషులు బానిసలయ్యారు. ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు. తాగుడుకు అలవాటై తన భర్తనే తను కోల్పోయింది. ఇప్పుడు తన చాలా దుఃఖింపదగ్గ స్థితిలో ఉన్నది. నాకు కూడా మాటలు రావడం లేదు. దయచేసి అర్థం చేసుకొని మీరు 5, 10, ₹2, ₹3 అయినా సరే మీరు తనకు సాయం చేస్తారు. తనకు సాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి కుటుంబాలకు సాయం చేసేందుకు మా కేఆర్టీవీ తరపు నుంచి ఖచ్చితంగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. మేము కూడా చేస్తాం. మీకు తోచిన సాయం మీరు చేస్తారు అని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉన్నా. సాయిరాతను కూడా వస్తానన్నాడు, మరి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అమ్మ, ఇప్పుడు మీ అత్త మామ ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? మా అత్తమ్మ కొద్దిగా మంచిగా. మామయ్య లేడు. మామ చనిపోయినా? చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు? మా పెళ్లి నాకు తెలియదు సార్. ఆయన ముందుకే చనిపోయిండా? ఏమనకు నాన్న, అమ్మని ఏమనకు. ఏమన్నా సాయం చేయండి సార్, దండం పెడతా. అది వద్దమ్మా, కాళ్ళు మొక్కొద్దు. ఏదైనా ఉంటే పబ్లిక్కే చెప్తే, పబ్లిక్ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పటికీ 4-5 సార్లు చెప్పిన, ఖచ్చితంగా మీకు సాయం అయితే చేస్తారు, పబ్లిక్ కూడా చేస్తారు. సాయిరతన్ నాకు తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తా. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిండు నాకు, నేను ఇంటర్వ్యూ చేస్తుంటే మాట ఇచ్చి నేను ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో తనకు ఫోన్ చేసినా తను కూడా వస్తానన్నాడు, పక్కనే కాబట్టి వస్తే ఖచ్చితంగా తన నుంచి కూడా నేను మీకు సాయం అందించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మీరు మంచిగా ఉండండి. మీకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్థిక అవసరాలు ఏమైతే ఉంటాయో అవి తీర్చుకునే ప్రయత్నాలు చేయండి. అబ్బాయి ఆరోగ్యం కూడా చూపించే ప్రయత్నం చేయండి. కింద కూర్చున్నానా పడుతావు? నువ్వేం చదువుతున్నావు అన్నావు నాన్న? 4th క్లాసా? థర్డ్ చదువుతున్నావు? కూర్చో, దానిపైన కూర్చో. పోతావా స్కూల్కి? పోతావా? రోజు పోతావా? ఏ స్కూల్ మీది? గవర్నమెంట్ స్కూలా? నువ్వు ఇట్రా నాన్న. ఏ స్కూల్ మీది? గవర్నమెంట్ స్కూలా? ఎంతవరకు చదువుకున్నావు ఇప్పుడు? 3వ తరగతా? రోజు పోతావు బడికి? రోజు మధ్యాహ్నం భోజనం పెడతారా? గట్టిగా చెప్పు. అటు చూడు. పెడతారా? ఏమేమి పెడతారు? కూరగాయలు పెడతారా? అమ్మ బాధపడుతుందా? ఏడుస్తుందా? అమ్మ ఏడుస్తుందా? ఏమనిపిస్తుంది ఏడుస్తే? బాధ అనిపిస్తుందా? నాన్న ఉన్నప్పుడే చనిపోయింది తెలుసు. ఆమెకు అంటే తెలుగు ఉన్నప్పుడే చనిపోయిందా? 5 సంవత్సరాలు అప్పుడు. నాన్న చనిపోయిండారా? ఎట్లా చనిపోయింది నాన్న? తాగి చనిపోయిందా? ఇది ఇగో ఈమె 3వ తరగతి అని అంటే తక్కువ చిన్న పిల్లలు వీళ్ళు. ఈమె కావచ్చు, వీళ్ళ తమ్ముడు చిన్న పిల్లగాడు. ఆ పిల్లగానికి అసలు ఆయన ఇంకా కూడా తెలివికి రాలే. ఈమెనన్నా అంతమితో తెలివితో ఉన్నది, కొంచెం స్పృహ ఉన్నది, ఈమె మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఇటువంటి కుటుంబాలను మనం ఆదుకోవాలి. ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది సమాజంలో ఉన్నందుకు. ఖచ్చితంగా సాయం చేయండి. నేను మరీ చెప్తా ఉన్నా. ఎందుకు ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇట్లా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, తోచిన సాయం చేయాలి అని చెప్పేసి నేను మరీ మళ్ళీసారి చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. రైట్, సాయిరతన్ గారు కూడా వచ్చారు. అన్న నమస్తే. బాగున్నా? కూర్చో అమ్మా, కూర్చో. రైట్, కూర్చో అమ్మా. ఏం చదువుతుంది పాప? డోర్ ఏదో. ఏం చదువుతుంది పాప? వెళ్తుందా స్కూల్కి? ఏ స్కూల్కి వెళ్తున్నావు? ఏ స్కూల్కి పోతున్నావు నాన్న? గవర్నమెంట్. ఇక్కడ ఏ ఊరు? ఏ క్లాస్?
ఎవరికి ఆస్తం ఎవరుకుందమ్మా? బాబుకున్నది. ఏం బాబు పేరేంది? అయాన్ష్. బాబు స్కూల్కి వెళ్తుండమ్మా? అంగన్వాడి పోతాడు సార్. అంగన్వాడి పోతుండు. అయాన్ష్ ఎట్లా చనిపోయారు మీ హస్బెండ్? బాగా తాగి చనిపోయాడు సార్. ఎందుకు నువ్వు చెప్పలేదా మరి తాగకని చెప్పేసి? చెప్పినా కూడా కొట్టేశారు. మరి అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పలేదు? చెప్పినా కూడా ఆయన భయపడకపోయాడు. ఎక్కడ ఊరు ఎక్కడ ప్రాపర్ మీద? ములుగులా? మాది కేశాపూర్ గ్రామం, ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం సార్. వెంకటాపూర్ మండలం. ఏంది ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంది? మాకు తోచిన సహాయం ఏదన్నా చేయండి సార్. ఎందుకమ్మా కూర్చొని నువ్వు కూర్చో, కాళ్ళ మీద పడక ఫస్ట్. పోతాడట స్కూల్కి బాబు? పోతుండా? పోతాను సార్. ఆస్తమా ఉంది ఆయనకి? ఉన్నది సార్. చెక్ చేయించరా? చేయించడం సార్. రెగ్యులర్ చెకప్లు అవుతున్నాయా లేకపోతే నెలకు పోతాం సార్. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ లో చూస్తాం సార్. మరి దానికి పైసలు ఖర్చు అయితే కదా? ఇంకా అప్పు తెచ్చుకొని ఉంచుకుంటాం సార్. ఎంత ఉంది అప్పు? ఉన్నది సార్, 1,30,000 దాకా ఉన్నది సార్. ఇంకా అంతే ఏం చేద్దాం మరి? ఏం లేదన్నా, వాళ్ళకు కొంచెం ఎంతో కొంత అంటే మీరు నాకు చెప్పిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా జెన్యున్గా అనిపిస్తే చెప్పుకురా అంతే నేను సాయం చేస్తాను కాబట్టి నేను మీకు కాల్ చేయడం జరిగింది. కేఆర్ టీవీ తరపు నుంచి కావచ్చు, మా తరపు నుంచి, మా యాజమాన్యం తరపు నుంచి కూడా మేము కూడా కొంత సాయం చేద్దాం అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తే చూసే పబ్లిక్ కూడా కొంచెం వాళ్ళకు కూడా ఆదుకుంటారు. వాళ్ళకు అకౌంట్లో వాళ్ళకి తోచింది ఏదన్నా ఫోన్పే ద్వారానో లేకపోతే గూగుల్ పే ద్వారానో సాయం చేస్తారని చెప్పేసి మీరు కూడా కొంత సాయం చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ పెట్టిరా ఇప్పుడు మరి అకౌంట్ డీటెయిల్స్ అవి ఇప్పుడే నేను తీసుకొని ఈ వీడియో కింద స్కూలింగ్లో ఇచ్చిస్తాను. తీసుకురండి. రైట్, సన్న వచ్చిండు, వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాడు మాట ప్రకారం. అమ్మ నాతో అయిన సాయం ఇది తీసుకో. పిల్లల్ని బాగా చదివి నేను ఏదో ఒకటి చేస్తా. పాపని స్కూల్కి పంపి బాగా చదివి, టీచర్ అయితే అంటుంది కదా, మంచిగా చదివి పాపని. ఓకేనా? స్కూల్కి ఏం కావాల్సిందో నేను అది చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్. హలో బై క్రాంతి. థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చినందుకు. ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అమ్మ 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 నువ్వు అట్లాంటివి పెట్టద్దమ్మా ప్లీజ్. అట్లాంటివి ఏం చేయి. సరే క్రాంతి, థ్యాంక్ యూ. రైట్. రైట్, మనకి ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్గా ఇక్కడనే ఉన్నాడు కాబట్టి, హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి సాయిరతన్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి నాకు మాట ఇచ్చినట్టుగా ఇది పరిస్థితి అని అంటే తనకు తోచిన సాయం అయితే చేసి వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీరు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు ఖచ్చితంగా సాయం చేస్తారు. వాళ్ళ పట్టున మీరు నిలబడతారు. సమాజం ఎంతో కొంత వాళ్ళకు ఇవ్వాలి. సమాజం నుంచి మనం తీసుకున్నందుకు ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా మేము సాయం చేస్తాం. అమ్మ మీ ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్ కూడా కింద డిస్ప్లేలో వేస్తా. మీకు సంబంధించి అమౌంట్ కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది. చూసుకోండి. అమ్మ మంచిగా చదివి ఆ అబ్బాయికి కూడా హెల్త్ చూపి. సరేనా అమ్మ? సరే అమ్మ, రైట్.